సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు జ్యువెలరీ డిజైనర్ శ్రీనివాసరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీనివాసరాజు గారు. నమస్తే అండి. శ్రీనివాసరాజు గారు, అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అనగానే ఆ రోజు తప్పనిసరిగా ఎంతో కొంత బంగారం కొనిపెట్టుకోవాలి అని గత కొద్ది సంవత్సరాలుగా ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏంటి నిజంగా అక్షయ తృతీయ రోజు కనీసం 1 గ్రాము బంగారం కొనుక్కున్నా సరే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చెప్తుంటారు. సో దీంట్లో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా గోల్డ్ కొనాలంటారా? నా వ్యూలో నేను చెప్పాల్సి వస్తే నేను ఈ కాన్సెప్ట్కి అంత సపోర్టింగ్గా ఏమి ఉండనండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే బంగారం అంటేనే లక్ష్మీదేవి. మీరు అక్షయ తృతీయ రోజు బంగారం తెచ్చుకుంటున్నారు, లక్ష్మీదేవి అంటున్నారు. అంటే మిగిలిన రోజుల్లో బంగారంలో లక్ష్మీదేవి లేదా అండి? బంగారం అంటేనే లక్ష్మీదేవి. అది మీరు ఏ రోజు ఇంటికి తెచ్చుకున్నా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటానికి, ఆ పక్క రోజు బంగారం కొనటానికి ఎటువంటి తేడా లేదండి. బంగారం మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, రేట్ చూసుకుని. బంగారం కొనుక్కునేటప్పుడు కాన్సెప్ట్ ఒకటే అవ్వాలి, ప్రైస్ ఎలా ఉంది, ఇది మెయిన్ క్రైటీరియా అవ్వాలండి. అంతే తప్ప ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజే కొనాలి అనేది కోర్స్ మీకు తెలిసిందే అందరికీ. గత కొంతకాలంగా ఈ మీడియాలో వచ్చిన ప్రమోషన్ అనివ్వండి, మన వ్యాపారులు దానికి తగ్గట్టుగా చేస్తున్న ప్రమోషన్స్ అనండి, తద్వారా పొందిన ఇది తప్ప అంతగా దాని గురించి అక్షయ తృతీయ రోజే ఏదో పర్టికులర్గా మనం వెళ్ళి కొనాలనే కాన్సెప్ట్ ఏమి ఉండదండి నాకు తెలిసి. ఎస్, మార్కెట్లో నడుస్తుంది. అక్షయ తృతీయ రోజు ఎక్కువగా బంగారం కొంటున్నారు, శుభమే. బంగారం కొనుక్కోవటం ఎప్పుడు, కానీ ఆ కారణంగా ఆ అపోహల్లో మనం ఆ హర్రీలో పొరపాట్లు పడకూడదు, మోసపోకూడదు. ఏదో మంచి జరుగుతుందని అనుకున్న టైంకి అలా హర్రీలో మనం మోసపోకూడదనేది మెయిన్ కాన్సెప్ట్. అయితే అక్షయ తృతీయ రాబోతోంది అనగానే 1 నెల 2 నెలల ముందు నుంచే ఈ రకరకాల అంటే మాధ్యమాలలో, సామాజిక మాధ్యమాల్లో కానీ లేదంటే ఈ టీవీలో ఈ జ్యువెలరీ షాప్స్కి సంబంధించిన ప్రకటనలు విస్తృతంగా వస్తుంటాయి. మా షోరూమ్కి వచ్చి కొన్నారంటే మీకు ఇంత తక్కువ ధరలో ఇస్తాము, మా షోరూంలో కొంటే మీకు తరుగు, మజూరీ, కూలీ వంటి ఏముండవు, మా షోరూమ్కి వస్తే మీకు ఎవ్వరూ ఇవ్వనంత డిస్కౌంట్ మేము ఇస్తామంటూ రకరకాల ప్రకటనలు ఇటు పేపర్లలో కానీ లేదంటే ఇలా మీడియాలో కానీ 1 నెల 2 నెలల ముందు నుంచే విస్తృతంగా వస్తుంటాయి కదా. అయితే ఇలాంటి నేపథ్యంలో చాలామంది కూడా బంగారం కొనాలన్న ఆలోచనలో ఉంటారు. మరి ఇటువంటి సందర్భంలో బంగారం కొనేటప్పుడు వినియోగదారులు అనేవాళ్ళు ఎక్కడెక్కడ మోసపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయంటారు? ఇన్ఫ్యాక్ట్ మీకు ఎక్కడైతే రష్ అనిపిస్తుందో, ఎక్కడైతే మీకు విపరీతమైన క్రౌడ్ ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ మీరు కస్టమర్ ఎప్పుడూ ప్లస్లో ఉండడండి. సింపుల్ లాజిక్. ఇప్పుడు అంటే మార్కెట్లో మీరు ఎప్పుడైతే రష్ పెరిగిందో ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోయి అక్కడ డిమాండ్ క్రియేట్ అవ్వాలి తప్ప కస్టమర్కి ఎక్స్ట్రాగా బెనిఫిట్ అయ్యేది ఏముంటుందండి అక్కడ? మీరు జనరల్గా ఇప్పుడు అక్షయ తృతీయ రోజు అన్నప్పుడు డిస్కౌంట్ల గురించి అంటారా? అది కేవలం ఆ అక్షయ తృతీయ అనే ఆ సెంటిమెంట్ని జనంలో విస్తృతంగా ఆ సెంటిమెంట్ ఉంది, ఆ రోజు కొనుక్కోవాలని. సో డెఫినెట్గా ఆ రోజు ఎగబడతారని తెలుసు మనకి. సో ఆ విధంగా దానికి తగ్గట్టుగా దాన్ని ఇంకొంచెం బూస్టప్ ఇవ్వటం కోసం ఈ ప్రమోషన్స్ అనే ఒక ట్యాగ్ లైన్ దానికి యాడ్ చేస్తారు తప్ప నిజంగా డిస్కౌంట్ స్పెషల్గా ఆ రోజు ఇవ్వటం అనేది ఏమి ఉండదండి. ప్రత్యేకంగా ఆ రోజు తగ్గించి ఇవ్వటం అనేది ఏమి ఉండదు. ముందు కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు అడ్వాన్స్ బుక్ చేసుకోండి, అది కూడా 1 మంత్ ముందు బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు కంప్లీట్గా అందరూ వచ్చి షోరూమ్ మీద షాప్ మీద పడిపోయారు అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఆ జ్యువెలర్ కూడా సప్లై చేయలేడు. సో దానికి ఏంటంటే వాడు ప్రీ ప్లాన్డ్ అవడానికి తను ఆ జ్యువెలర్ కొంచెం ఫ్రేమ్ చేసుకుని కంఫర్టబుల్గా ఉండటం కోసం ఈ అడ్వాన్స్ బుకింగ్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారు. బికాస్ ఆఫ్ డిమాండ్ అండి. అది కేవలం ఆ రోజు ఉన్న ఆ విపరీతమైన క్రౌడ్ని హ్యాండిల్ చేయడానికే ఈ అడ్వాన్స్ కంట్రోల్ చేసుకోవడానికి అడ్వాన్స్ బుకింగ్. అంతే కదండి. మీరు సపోజ్ ముందే ఎంతమంది బుక్ చేసుకున్నారో తెలిస్తే ముందే ఆ క్వాంటిటీని అరేంజ్ చేసి పెట్టుకుంటాను. సో ఆ రోజు నాకు డెలివరీ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో శ్రీనివాసరాజు గారు, మరి ఈ ప్రత్యేక పర్వదినాలు, పండుగల సందర్భాల్లో పెద్ద ఎత్తున వెళ్ళి వినియోగదారులు బంగారం కొనుగోలు చేస్తారు. మరి ఈ కొనుగోలు చేసే సందర్భంలో వినియోగదారుడు ఎక్కడెక్కడ మోసపోయే సందర్భాలు ఉంటాయి? మరి వినియోగదారుడు తన వైపు నుంచి
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బంగారం కొనేటప్పుడు? మోసపోవటం అనడం కన్నా పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ కన్నా, అంటే ఒక షాప్లో ఒకరోజు 1 కిలో బంగారం అమ్మే ప్లేస్లో ఒక 10 కిలోలు అమ్మవలసి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నేనేం చేస్తానండి, నా దగ్గర ఉన్న ఇంకా ఆ స్క్రాప్, ఇంకా అందులో ఉన్న నా దగ్గర ఉన్న మొత్తం స్టాక్ అంతా తీసుకొచ్చి మీకు కౌంటర్లో పెట్టేస్తాను. ఎందుకంటే నాకు అది గోల్డెన్ ఛాన్స్. ఇంత క్రౌడ్ జనరల్గా రోజు రాదు నాకు. సో నేను మ్యాక్సిమం నా దగ్గర ఉన్న ఇక ఓల్డ్ స్టాక్ అనండి, ఓల్డ్ డిజైన్స్ అనండి, ఏమన్నా కానీ మొత్తం ఆ రోజు క్లీన్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో మీరు అప్పుడు జాగ్రత్తగా ఉండాలి యాజ్ ఎ కస్టమర్. సో డిజైన్ చూసుకుని కొనుక్కోవాలి. మ్యాక్సిమం అంత క్రౌడ్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ స్టోర్లో మీకు టాప్ క్వాలిటీ డిజైన్స్ వచ్చే అవకాశం తగ్గిపోతూ ఉంటుందండి. అంతే కదండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. రోజంతా మీరు ఎవరు ఒక 1000 కిలోల బంగారం ఎవరు స్టోర్లో పెట్టుకోరండి. ఒక 1000 బంగారం, 1000 నగలు, 1000 నెంబర్ల నగలు మీకు ఎవరు పెట్టరు. మహా ఉంటే మీకు ఒక స్టోర్లో ఒక 50 నెక్లెస్లు ఉంటాయి. ఆ క్రౌడ్ మీద ఆ 50 నెక్లెస్ల్లో క్రీమ్ నెక్లెస్లు అనేవి ఫస్ట్ 2 అవర్స్లోనే క్లియర్ అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత మిగిలేదంతా కొంచెం లో క్వాలిటీ, లో గ్రేడ్. క్వాలిటీ అనండి, క్వాలిటీ అనుకోండి, అందరూ 916 అమ్ముతారు, క్వాలిటీ సేమే ఉంటుంది. డిజైనింగ్ ఆటోమేటిక్గా మీకు తగ్గిపోతూ వస్తూ ఉంటుందండి. సో మీరు మీకున్న సెంటిమెంటు, మీ రోజు ఆ రోజు ఎలాగైనా కొనుక్కోవాలి అన్న మీ తపనతో మీరు ఆ రోజు కాంప్రమైజ్ అయ్యి తీసుకుపోతారు. ఇన్ఫ్యాక్ట్ కొనుక్కెళ్ళిపోతూ ఉంటారు. బట్ మీకు ప్రైస్ తగ్గేది ఏమి ఉండదండి. ప్రైజు వాల్యూ అంతే పే చేస్తారు. బట్ డిజైన్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్స్పెక్టెడ్ డిజైన్ ఉండదు అక్కడ. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాషన్ అయితే ఉండదండి డెఫినెట్గా. సో ఆ విషయంలో ఒకటి మీరు జాగ్రత్త వహించాలి. ఆ రోజే కొనుక్కోవాలన్న హడావుల్లో కాంప్రమైజ్ అయిపోయి నగ అనేది ఏదో ఒక రోజు ఒక షర్ట్ కాదండి, వేసుకున్న 4 రోజులు తీసేయడానికి పెట్టడానికి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మీరు కొనుక్కుంటారు. సో అది 10 కాలాల పాటు మీ జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్ దాన్ని తీసుకెళ్తూ ఉంటాం, వెళ్ళేలా ఉండాలి. సో అది మిస్ అవుతారనేది నా ఒక ఒపీనియన్. ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. రెండోది ఈ ప్రైస్ విషయం అండి. డిస్కౌంట్ అనేది స్పెషల్గా ఏం ఉండదండి ఆ రోజు. మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని ఉంటే రేట్ ఆ రోజు కొంచెం మీకు పెరిగిందనుకోండి, మీకు ఆ ఓల్డ్ బుకింగ్ రేట్లోనే వస్తుంది కాబట్టి కొంత మీరు ఉంటారు కాబట్టి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. లేదు రేటు పెరిగింది, రేట్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు యాక్చువల్గా మీరు లాస్లో ఉంటారు. కస్టమర్, బయ్యర్ అంటే జ్యువెలర్ బెనిఫిట్లోకి వస్తాడు. బట్ ఇప్పుడు ఏమంటున్నారు, తగ్గితే మాత్రం ఆ రోజున రేటుకే మేము మీకు ఆర్నమెంట్స్ ఇచ్చేస్తాము, మీరేం లాస్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. బట్ ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వేస్టేజ్లు ఎలా ఛార్జ్ చేస్తున్నారు అనేది ఒకటి గమనించవలసిన అవసరం అండి. నిజానికి నా సజెషన్, మీరు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని మీరు ఫిక్స్ అయి ఉంటే, మీ సెంటిమెంట్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదండి, కొనుక్కోండి. బట్ బెటర్ మీరు ఆర్నమెంట్స్ కొనటం కన్నా ఒక కాయిన్ కొనుక్కోండి. కాయిన్ అనేటప్పటికీ మీకు అఫ్కోర్స్ మీ సెంటిమెంట్ ఫుల్ఫిల్ అయిందండి. ఈరోజు ఇంటికి బంగారం పట్టుకెళ్ళాలన్న మీ సెంటిమెంట్ ఫుల్ఫిల్ అయింది. ఆ కాయిన్ని మీరు ఎప్పుడైనా కూల్గా రేపు ఆర్నమెంట్స్ చేయించుకోవాలనుకున్న రోజు చక్కగా ఒక మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకుని, మీరు హరీలో ఉండరు, కూల్గా ఉంటారు, టేక్ యువర్ ఓన్ టైం, చాలా టైం తీసుకుని చక్కగా మీరు ఒక 10 ఆర్నమెంట్స్ చూసి ఒక ఆర్నమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కాయిన్ని ఆ రోజు వాడుకోండి. ఈ కాయిన్ని ఆ బంగారం ఆ రోజు ఎక్స్చేంజ్ చేసుకోండి, మీకు లాస్ ఏమి ఉండదు. ఎలాగో ఈ రోజున్న రేట్కి, ఈ రోజున్న సెంటిమెంట్కి మీ ఇంటికి బంగారం వచ్చేసింది. సో దాన్ని చక్కగా రేపు ఎప్పుడైనా ఆర్నమెంట్లో వాడుకోండి. మీ సెంటిమెంట్ ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది, మీకు మంచి ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం దక్కుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరాజు గారు. అక్షయ తృతీయకి బంగారం కొనేటప్పుడు వినియోగదారుడు తన వైపు నుంచి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే అంశం గురించి మన ఆడియన్స్కు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.